వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పాలకుర్తి సర్కిల్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఇప్పటివరకు కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనుక్కుంది. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా పాత విగ్రహాన్ని పెట్టాలన్నటువంటి ఆలోచనల నేపథ్యంలో కూడా నిన్నటి నుంచి ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ కొత్త తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కూడా అన్ని సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు. కానీ ఆ తర్వాత పోలీసులు కొంత సమయం పాటించాలని చెప్పి సూచించినటువంటి నేపథ్యంలో కూడా పరిస్థితులు కొద్దిగా సద్దుమణిగాయి. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చౌరస్తాకు చేరుకొని కొత్త తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు రేపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి ఇక్కడ పాలకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రస్తుతానికి దాపాక సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటివరకు అయితే ఇక్కడ పాత విగ్రహం ఏర్పాటు అని బీఆర్ఎస్ కార్యకర్తలు కొత్త విగ్రహం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్త పుంతలు తొక్కుతున్నటువంటి ఆలోచనలతోటి ఇక్కడ కాంగ్రెస్ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం ప్రస్తుతానికి విగ్రహం గొడవ మాత్రం ఇప్పుడు నడుస్తూనే ఉంది. ఇప్పుడు కొత్త విగ్రహం ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి, రేపు ఎట్లాంటి కార్యక్రమాలకు మీరు శ్రీకారం చుట్టబోతున్నారు? ఇక్కడ కొత్త పాత లేకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లికి ఒక రూపం దిద్ది చట్టబద్ధత చేసి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగినది. దానికి రాష్ట్రంలో తర్వాత రెండో విగ్రహం ఇక్కడే అని అనుకుంటున్నాం. ఖచ్చితంగా రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ గారి విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభోత్సవం ఉంది కాబట్టి దానికి అధిక సంఖ్యలో ఉన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుండి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని రేపు జరగబోయే ఈ యొక్క ఆవిష్కరణను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఓకే, ఇప్పటి వరకు ఇక్కడ మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో విగ్రహంగా చెప్పుకోవచ్చు. ప్లస్ కార్యక్రమాల రూపకల్పన విషయంలో కూడా చాలా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం కూడా ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల్లో నెలకొంటుంది. ఇట్లాంటి నేపథ్యంలో రేపు మళ్ళీ కార్యక్రమాలకు మీరు శ్రీకారం చుడుతున్నటువంటి నేపథ్యంలో కొంత మళ్ళీ డిస్టర్బెన్స్ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు మీరు? బీఆర్ఎస్ వాళ్ళు ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డా సమన్వయంగా రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. దానికి వాళ్ళు ఏదైతే చేస్తారో దానికి ధీటుగా మేము సమాధానం చెప్పడానికి ఇక్కడ అందరం కాంగ్రెస్ సభ్యులు, ముఖ్యం కుటుంబ సభ్యులందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఓకే, మీరు చెప్పండి. ఇప్పటివరకు ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా కొంత ఉత్సాహం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల అధికారం బీఆర్ఎస్ పార్టీ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇచ్చిన పార్టీగా. ఇట్లాంటి నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తల ఆలోచన విధానం ఎట్లా ఉంది? కొత్త తెలంగాణ తల్లి మళ్ళీ రూపుదిద్దుకుంటున్నటువంటి సమయంలో మీ ఆలోచన విధానం పాలకుర్తిలో ఎట్లా ఉండబోతుంది? ఇవాళ ముందుగా రాష్ట్ర ప్రజలకు అలాగే పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఒక్కటే, సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన తర్వాత గతంలో 10 సంవత్సరాల అధికారంలో బీఆర్ఎస్ ఉంది. తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ తల్లి అని వాడుకున్నారు తప్పితే ఏ రోజు కూడా అధికారంగా పెట్టలే. ఇవాళ మన తెలంగాణ భాష, యాస, మన కట్టు బొట్టు, మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలిసొచ్చేలా, ముఖ్యంగా బహుజనుల తల్లి అయినటువంటి బహుజనులందరూ హక్కున చేర్చుకునే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దిదే. కొంతమంది దుర్మార్గులు వాళ్ళ జీర్ణించుకోలేక అధికారం పోయింది. ఇవాళ గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాగో దొరసాని లెక్క ఉన్నటువంటి తెలంగాణ తల్లిని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం బహుజన తల్లిని తీసుకొస్తున్నారని చెప్పి అక్కసుతో మాత్రమే ఈ చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. దీన్ని యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ పాలకుర్తి నియోజకవర్గంలో దరిద్రుడు, దుర్మార్గుడు, దుష్టుడి పాలన పోయింది. ఇక్కడ వాళ్ళకి ఎట్లాంటి ఆస్కారం లేకుండా పోయింది. ఇక్కడ వాళ్ళు కొంతమంది డబ్బుల ఆశలతోటి, కొంతమంది చిల్లరగాళ్లను, రౌడీలను, గుండాలను, గతంలో ఉన్నటువంటి గుండాలను తయారు చేసినటువంటి గుండాలను ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం మీద రాజకీయం చేయబోతా ఉన్నారు. ఖబర్దార్ బీఆర్ఎస్ గుండాలారా, ఖబర్దార్. ఇక్కడ గతంలో ఓడిపోయినటువంటి మాజీ మంత్రి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తే ఈ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు చీదరించుకునే పరిస్థితి ఆల్రెడీ వచ్చేసింది. ఖచ్చితంగా గ్రామాలలో ఎక్కడ పోయినా నిన్ను కానీ నీ కార్యకర్తలని స్వచ్ఛందంగా తెలంగాణ బహుజన ప్రజలు తరిమి ఖచ్చితంగా కొడతారు, నిన్ను గడిగి పరిమితం చేస్తారని చెప్పి యూత్ కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తా ఉన్నారు. ఏకాంతరావు గారు, మీరు చెప్పండి, ప్రస్తుతానికైతే ఎట్లా సమన్వయం చేయదలుచుకుంటారు? ఎందుకంటే రాజకీయాలు అనుకుంటున్నప్పుడు అందరూ కలిసి వెళ్తా ఉంటేనే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. అక్కడ పోటీ వాతావరణం, పాత తల్లి కొత్త తల్లి అనేది కాకుండా ఇక్కడ సమన్వయం చేసేటువంటి బాధ్యత ప్రస్తుతానికైతే మీ మీద ఉంది స్థానికంగా. ఎట్లా సమన్వయం చేయదలుచుకుంటారు దీన్ని? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే
ఈ రాజ్యాంగం చేస్తారు తప్ప ఏదో తెలంగాణ తల్లి మీద ప్రేమను లేకపోతే ఈ విగ్రహాల మీద ప్రేమ ఉండేది ఎన్నడో పెట్టించే ఏర్పాటు చేయడం జరుగు. కానీ అదంతా కాక ఓడిపోయిన దాన్ని జీర్ణించుకోలేక ఏ రకంగానైతే ప్రజలను రెచ్చగొట్టాలి, కార్యకర్తలను విడదీయాలని ఒక ఆలోచనతోనే కొంతమంది లోకల్ నాయకులు చేస్తున్నారు. బిడ్డ ఖబర్దార్, దానికి ఏదో గద్దెలు మేము కట్టించినాం, పిల్లర్లు మేము కట్టించినాం అని చెప్తున్నారు. అప్పుడున్న నాయకుడు ఏంటంటే అప్పుడున్న ఎలక్షన్ రాజకీయాల స్టంట్లో భాగంగా విగ్రహాల గద్దెలు కట్టామని చెప్పిండు తప్ప అతను పెట్టలేదు, ఆర్ఎంపీలు పెట్టలేదు. మా గ్రామ పంచాయతీ నుండే నేను దింబలు 4 సర్కిల్లో కానీ అంబేద్కర్ విగ్రహాన్ని కానీ అన్ని గ్రామ పంచాయతీ నిధులతోనే దింబలు ఏర్పాటు చేయడం జరిగింది తప్ప ఏ పుణ్యాత్ముడు మాత్రం చేసింది ఏం లేదు. ఈ రోజు వరకు అన్ని దింబలకు కూడా అప్పుడున్న నాయకులు చేసిన పొరపాటుతోని గ్రామ పంచాయతీలో నిధులు లేక కూడా నిధులు లేవని తెలిసి కూడా చెప్పిన ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలి, అన్ని విగ్రహాలు నిలబెట్టాలని ఒక ఆలోచనతోని మేము ప్రతి దిమ్మ కూడా పెట్టడం జరిగింది. అన్ని కుల సంఘాల విగ్రహాలను కూడా గౌరవించి ఈరోజు సర్కిల్లో నిలబెట్టడం జరిగింది. ఇప్పటికైనా మీరు ఇచ్చిన మాట తప్పకుండా రేపు రాబోయే ప్రజలు కూడా అన్ని గమనిస్తూనే ఉన్నారు. ఈ అరాచకాలు మాత్రం చేసేది ఉంటే పాలకూరు ప్రజలు అది మిమ్మలను వదిలిపెట్టరు. బిడ్డ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇక్కడ మీరు తెలంగాణ రాష్ట్రంలో రెండో తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ వచ్చిన తర్వాత, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ నేపథ్యంలో కూడా రాష్ట్రం యొక్క దృష్టి అంతా ఫస్ట్ పాలకుర్తి మీదనే కొద్దిగా కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి ఎట్లా ప్రణాళికతో ఉన్నారు, ఎట్లా ఉత్సాహంగా జరుపుకుంటారు? ఈ ప్రాంతము చిట్యాల ఐలమ్మ గారి గడ్డ, పోరుగడ్డ కాబట్టి తెలంగాణ యావత్ కూడా ఈ ప్రాంతం నుంచే దొడ్డి కొమరయ్య అయితేంది, షేక్ బందకి అయితేంది, అందరు ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు పాలకుర్తే నడి బొడ్డు కాబట్టి అందరూ కూడా చేస్తారు. కానీ వాళ్ళు ఎంత చేసినా కూడా పాలకుర్తి ప్రజలతోని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరితోని సమన్వయంతో పెద్దలు ఎమ్మెల్యే యశ్వేశ్వర రెడ్డి గారు, మా ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో రేపు పెద్ద ఎత్తులో ఓపెన్ చేయడం జరుగుతుంది. అది ప్రజలు కూడా గమనిస్తారు. మీరు చెప్పండి సార్, ఇప్పటి వరకు ఒక మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నది ఒక రకమైనటువంటి వాతావరణం, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసినట్టయితే రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఎట్లా మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు? మంచిగా ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ప్రణాళిక ప్రకారంగా మేము ఆ ప్రోగ్రామ్ ఏదైతుందో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏదైతున్నదో చిల్లర మల్లర వేషాలు చేసుకుంటూ వాళ్ళకి అసలు అవగాహన లేదు. అసలు తెలంగాణ తల్లి అనేది దీనికి ఎదిట్లో ఉన్నది. ఈ తెలంగాణ తల్లి ప్రభుత్వ పరంగా ఇప్పటి నుంచి పెట్టే ఏ తల్లి అయినా కూడా ఇదే విగ్రహం ఉంటుంది. వాళ్ళకి తెలియదు. పోతే మొన్ననే ఏదైతున్నదో ఇది ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని గేట్లోకి తీసుకొచ్చి ఈ విగ్రహాన్ని ఏదైతున్నదో ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాల్లో ఈ విగ్రహాన్ని పెట్టాలని ఉన్నది. వాళ్ళకి తెలియక వచ్చేసి అనవసరంగా ఇక్కడ చేస్తున్నటువంటి పనిని యాక్చువల్గా ఇంతకుముందు మా ప్రజెంట్ ఇక్కడ సర్పంచ్ ఉంటే మొన్నటిదాకా అతను కూడా చెప్పిండు. దానికి ఏదైతున్నదో ఆ విగ్రహం ఆ ఫౌండేషన్ మీదనే పెట్టడం జరిగింది. పెడతా అనే క్రమంలో వాళ్ళు వచ్చేసి చిల్లర మల్లర వేషాలు చేసిండ్రు. మేము ఒక్కటే ఇప్పటికి కూడా శాంతియుతంగా ఊరుకుంటున్నాం. ఖబర్దార్ బిడ్డ, మీ అంతు కాదో మీరు ఇళ్ళలో వండలేరు మేము తలుచుకుంటే అని మేము ఏదైతుందో మాకు అధికారం ఉన్న దానికి ఏదైతుందో మేము దుర్వినియోగం చేయదలుచుకోలేదు. మేము దాడులు చేయం. కానీ ఇటువంటి చిల్లర మల్లర వేషాలు కనుక వేస్తే మేము ఖచ్చితంగా మిమ్మల్ని తరిమించి కొడతాం. ఇక్కడ అది మాత్రం పక్కా. రేపు ఖచ్చితంగా జరగబోయేటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము కూడా అన్ని గ్రామాల నుంచి వెళ్ళి అందరినీ ఏ పార్టీలకు అతీతంగా ఇదొక ప్రోగ్రాం కాబట్టి దీనికి అందరినీ కూడా రావడానికి ఆహ్వానిస్తున్నాం. పెద్ద ఎత్తున రేపు ఈ కార్యక్రమాన్ని చేపడతాం. ముఖ్యంగా ఏదైతున్నదో దీనికి వాళ్ళు అధికారం లేకపోయినటువంటి మొన్నటిదాకా బాగా అనుభవించారు. ఆ అనుభవించిన కథలో వాళ్ళకు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఇప్పటికీ మీ అందరికీ కూడా తెలుసు, ఈ నియోజకవర్గ ప్రజలు సుమారు 47,000 మేయాడితో ఏదైతుందో యశ్వశ్వర్ రెడ్డి గారిని గెలిపించారు. ఆ గెలుపును కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారంటే ఎంత అవలాగాళ్ళు అంటే ఇంత అవలాగాళ్ళు తెలంగాణలో ఎక్కడ లేరు. ఈ నియోజకవర్గంలో ఉన్నంత అవలాగాళ్ళు. వాళ్ళకేదో సరి అయినటువంటి బుద్ధి చెప్తాం. వాళ్ళకి అవగాహన లేదు. ఆగండి, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, దాంట్లో చూసుకుందాం. రేపు ఏ కార్యక్రమమైనా చూసుకుందాం, దాంట్లో ఏం అది లేదు. మా ఎమ్మెల్యే గారు కానీ, మా ఇన్ఛార్జ్ యశ్వేశ్వర్ రెడ్డి గారు, మన ఝాన్సీ రెడ్డి గారు కానీ మమ్మల్ని ఇప్పటి వరకు ఓపిక బట్టి శాంతియుతంగా ఉండాలి, మనం ప్రజల్లో ఒక మంచి పేరు తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో చెప్పడం మూలాన మేము ఆగినాం. లేకుంటే మేము దలుచుకుంటే వాళ్ళు ఈ పాలకు చౌరస్తా కూడా రారు.
మేము ఇప్పటికి కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే అందులో ఒక 2-3 నాయకులు ఉన్నారు. ఖబర్దార్ బిడ్డ, మీ నాయకులు మీరేమో అనుకుంటారు, మీ నాయకుడు మెప్పు పొందుతారని అనుకుంటున్నారు, కానీ మీరు ప్రజల చేత ఖచ్చితంగా శిక్షించబడతారని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఓకే, యువకులు కూడా కొంతమంది మాట్లాడతారు. సుధాకర్, ఎట్లా ఉంది పరిస్థితి? ఇంత ఉద్రిక్తత మా పాలకుర్తిలో ఏం జరుగుతుంది? ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఎర్రబెల్లి దయాకర్రావు కాంట్రవర్సీ రాజకీయాల్లో దిట్ట. ఆయన ఏంటంటే ప్రతిదాన్ని తన అనుకూలంగా మార్చుకోవడానికి, లేని వివాదాన్ని సృష్టించడానికి తనను మించిన లేరు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ తల్లి, అగ్రవర్ణాల తల్లి, మా రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి గెజిట్లో ప్రవేశపెట్టినటువంటి తల్లి, బహుజనుల తల్లి. మీరు చూడండి, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ఆమోదించండి తెలంగాణ తల్లిని. మీరు ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ తల్లి, అగ్రవర్ణాల తల్లిని ఎవరు ఆమోదించలేదు. గెజిట్లో ఏదైతే నమోదు చేసినటువంటి విగ్రహ నమూనాను మీరు వ్యతిరేకించిన సబబు కాదు. ఎర్రబెల్లి దయాకర్రావు ఎక్కడో కూర్చొని ఇటువంటి చిల్లర పనులు చేయడం, నిన్ను ఇప్పటికే తరిమిళ్ళు, ఇట్లాంటి చిల్లర పనులు చేసి ప్రజల్లో చులకన కావద్దు. మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తల, మా జాన్సమ్మ, యశస్వినమ్మ ఓపికను మీరు పరీక్షిస్తున్నారు. చెప్తున్నాం, బీఆర్ఎస్ నాయకులారా, మొన్నటిదాకా దోపిడీ చేస్తూ ఊరేగినటువంటి బీఆర్ఎస్ నాయకులు, మీరు తక్షణం చెప్తున్నాం, మీరు మాటలు జారొద్దు. మీరు ఏదున్నా కూడా ప్రజా సమస్యల మీద ఉద్యమించండి, దానికి సంబంధించిన పరిష్కారం చూపెడతారు. కానీ మీరు మూర్ఖుడైనటువంటి ఓడిపోయి ఏం చేస్తున్నాడో అర్థం కానటువంటి ఎర్రబెల్లి మాటలని అనవసరంగా మీరు ప్రజల్లో చులకన కావద్దు. ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో చూసుకుందాం. కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు వ్యతిరేకిస్తూ వచ్చి ధర్నా చేసిలంటే మీ అంత మూర్ఖులు లేరు. ఉషా దయాకర్రావు గారికి అసలు సబ్జెక్టే తెలియదు, ఆమె ఎందుకు వచ్చిందో తెలియదు. ఈరోజు వచ్చి ఆమె మాట్లాడుతూ ఉంది, మీ మీడియాతోటే మాట్లాడింది. ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెడుతుంటే మీరు అభినందించాల్సింది పోయి, హర్షించాల్సింది పోయి మీరే వ్యతిరేకిస్తున్నారంటే మీ అగ్రవర్ణాల తల్లిని మేము ఎట్లా పెడతాం? తల్లి, ప్రజలు ఆమోదం పొందినటువంటి తల్లిని మేము ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, ఖబర్దార్ ఎర్రబెల్లి, ఖబర్దార్ ఉషా దయాకర్రావు. మీరు ఇప్పటికైనా ప్రజలతోటి దెబ్బతిన్నారు, పర దగ్గరికి వెళ్ళిపోయారు. మీరు పాలకుర్తి ప్రజలు మిమ్మల్ని దగ్గర రానియరు, తస్మత్ జాగ్రత్త. ఏదైతే మన సెక్రటరీ తర్వాత పాలకుర్తి నడిబొడ్డున చాకలి, ఐలమ్మ మరియు షేక్ బందగి, బొమ్మెర పోతన లాంటి పురుటు పోసిన ఉద్యమాల గడ్డలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని, రెండో విగ్రహాన్ని పాలకుర్తిలో రేపు జూన్ 2వ తారీఖు నాడు అవతరణ దినోత్సవ రోజు ఇక్కడ విగ్రహం ఓపెన్కి మన జాన్సమ్మ గారు మరియు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయవంతంగా రేపు ఆవిష్కరించబోతున్నాం. దానికి ప్రజలందరూ సహకరిస్తారు, విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గతంలో ఇక్కడ ఉన్న మంత్రిగా చేసిన దుర్మార్గుడు, దృష్టుడు ఎర్రబెల్లి దయాకరు తనకు పని పాట లేక ఖాళీగా, అంటే ఓడిపోయిన భ్రమలో ఉండి ఈరోజు పాలకుర్తిలో ఏదో నా ఫోటో పేపర్లో పడాలి, ఏదో రోజు నేను అవుపడాలని చిల్లరమల్ల రాజకీయాలు చేస్తూ ఉన్నారు. తన చెంచాగాలను, గుండాలను కొంతమందిని ఎగేసి ఈరోజు లొల్లి పెట్టడానికి, ఈరోజు పాలకుర్తిలో ఏదో అలర్జీ సృష్టించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దయాకర్రావు గారు, మీకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, గతంలో మీరు చెల్లని రూపాయి అని చెప్పేసి పాలకుర్తి ప్రజలు మిమ్మల్ని ఇక్కడి నుండి తరిమేశారని చెప్పేసి ఈ సందర్భం మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. రేపు రానున్న స్థానిక సంస్థల్లో కూడా మీరు ముఖం చెల్లదని చెప్పేసి కావలసుకొని రోజుకో ఏదో పబ్బం గడుకోవడానికి రోజుకో పేపర్లో పడడం కోసమే మీరు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ నాయకులు ఎంత సమన్వయంతో ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. ఆ సమన్వయాన్ని వాళ్ళని కనుక ముట్టుకుంటే అగ్గి గుగ్గిలమవుతుంది బిడ్డ, హెచ్చరిస్తూ ఉన్నాము. ఇక్కడున్న ఎర్రబెల్లి చెంచాలకు కూడా నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను, తెలంగాణ తల్లి విగ్రహము అందరిది. తెలంగాణ ప్రజాప్రభుత్వంలో మీరు అందరూ రావచ్చు, తెలంగాణ తల్లి అందరూ పార్టిసిపేట్ చేయవచ్చు. కానీ ఎలాంటి చిల్లర మల్లర రాజకీయాలకు మా జాన్సమ్మ గారి మీద కానీ మా ఎమ్మెల్యే గారి మీద అవాకు చవాకులు చిల్లర మల్లర మాటలు మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ, మిమ్మల్ని ఉరికించి రేపు స్థానిక సంస్థల్లో కూడా మిమ్మల్ని ఉరికించి కొట్టే రోజులు తొందరలోనే ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున పాలకుర్తి నియోజకవర్గ చౌరస్తలో మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోయే కార్యక్రమానికి పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతూ, నిన్న రాత్రి వరకు మేము ఇక్కడే ఉన్నాము. ఈ టీఆర్ఎస్ గుండాలు గద్దెను అది ఉడబీకి ఆగమాగం చేయడంలో అక్కడ పోలీసులు అధికారులు ఒక నిబంధన ప్రకారం ఇక్కడ దగ్గరుండి గద్దె నిర్మాణం చేయించడం జరిగింది. ఇప్పటికైనా ఒకటే దయాకర్రావు గారికి ఒకటే చెప్పేది, గతంలో కూడా కొడకండ్లలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసే ముందు కూడా ఇలాగే అధికారులను బెదిరించుకుంటూ
వారి గుండాలను పంపి ఒక రాత్రి మొత్తం నిద్రగాసి అక్కడ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయొద్దని చాలా అడ్డుకోవడం జరిగింది. ఇట్లాంటి చిల్లర బుద్ధి ఇట్లాంటి మానుకొని ఒక ప్రజాక్షేత్రంలో ఉన్న మీరు ఒక 40 సంవత్సరాలు ఉన్నారు, అది మర్చిపోయి మీరు ఈ గుండాయిజం చేయడం కరెక్ట్ కాదు. మొన్న అంబేద్కర్ జయంతి రోజు దేవర్పుల్లో కూడా ఒక గుండాలను ఎమ్మటేసుకొని ఒక అంబేద్కర్ రాజ్యాంగం నిర్మాత అయిన బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మీరు 40 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారమే రాజ్యాంగం ప్రకారమే మీరు ఎమ్మెల్యే అయిన్లు. అది మర్చిపోయి అంబేద్కర్ జయంతి రోజు కూడా మీరు పెద్ద దౌర్జన్యం చేసి అక్కడ పెద్ద గొడవలు సృష్టించడం జరిగింది దేవర్పుల మండల కేంద్రంలో. అలాగే కొడకండ్లలో కూడా అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి కూడా ఎమ్మెల్యే గారు జాన్సమ్మ గారు వస్తుందని తెలియగానే వీళ్ళకి ఎక్కడ క్రెడిట్ దక్కుతుందా అని ఒక ఓడిపోయిన ఒక దాంతో ఎక్కడ క్రెడిట్ దక్కుతుందని ఒక గొడవలు సృష్టించడం. అలాగే ఈరోజు పాలకుర్తి మండల కేంద్రంలో కూడా ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేటకు నీకు ఇంత ఓర్వలేనితనం ఉంటే ఇప్పటికైనా ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. మనం ప్రజా తీర్పును మనం గౌరవించాలి. ఇప్పటికైనా మానుకొని మీ అంతటా మీరుంటే బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పటి వరకు తెలంగాణ గెజిట్లోనే ఉంది. తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండాలన్న దాని మీద కూడా ఒక ప్రామాణికంగా తీసుకొని అందులో దృష్టిలో పెట్టుకుని ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో ఇలాంటి రాజకీయాలు చేయకూడదన్నటువంటి ఒక ఆలోచన మాత్రం చేస్తున్నారు. ఒక సంయమనం పాటించాలన్నటువంటి ఒక విజ్ఞప్తి కూడా తమ నాయకురాలైనటువంటి ఝాన్సీ రెడ్డి నుండి వచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సంయమనం పాటిస్తున్నాం తప్ప రాజకీయాలు చేయాలంటే మాకు కొత్త కాదు అన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఇట్లాంటి విగ్రహ ఏర్పాటు విషయంలో ఒక సంయమనం పాటించి కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది తప్ప ఇక్కడ పరోక్షంగా విమర్శలు చేసుకుంటూ చిల్లరమల రాజకీయాలు చేయకూడదన్నటువంటి ఒక సూచనలు మాత్రం ఇక్కడ పాలకుర్తి కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి. రేపు జరగబోయేటువంటి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా నిన్నటి నుండి జరుగుతున్నటువంటి పరిణామాల దృష్టి అంతా ఇక్కడ పాలకుర్తి మీద కూడా రాష్ట్ర ప్రజల దృష్టి కూడా కేంద్రీకృతం అవుతున్నటువంటి నేపథ్యంలో సెక్రటేరియట్ తర్వాత రెండో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కూడా అందరి దృష్టి ఇక్కడే ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ తరలి రావాలని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఏ విధంగానైనా సరే పాలకుర్తికి ఒక చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, షేక్ బందగి ఉన్నటువంటి పోరాట యోధులు ఉన్నారు. రాజకీయం అనేది ఎవరి సొత్తు కాదు కాబట్టి ఇది పరంపర మారుతుంటుంది కాబట్టి ఓటమినైనా గెలుపునైనా ప్రతి ఒక్కరూ హుందాగా స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి గెజిట్ ప్రకారమే వ్యవహారం నడుస్తుంది కాబట్టి వాటన్నింటినీ కూడా గౌరవించాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్లో ఉందన్నటువంటి ఒక విజ్ఞప్తిని, సూచనల్ని అలాగే హెచ్చరికల్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. పాలకుర్తి చౌరస్తా నుండి కెమెరా పర్సన్ యాకైతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.